నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఆయుర్వేద వైద్యంలో చాలా చిట్కాలు మనకున్నాయి. ఎన్నో సమస్యలను ఈజీగా మనం పరిష్కరించుకోవచ్చు. అంటే కేవలం వంటింటి చిట్కాలు, చిన్న చిన్న రెమెడీస్తో మనకున్న హెల్త్ అంతా సెట్ చేసుకోవచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. మరి వంటింటి వైద్యం, వంటింటి చిట్కాలు అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? మధుసూదన్ శర్మ గారు. మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. ఈరోజు మెంతుల ప్రాముఖ్యత ఏంటి, లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాము. మచ్చలు కానీ, ముఖం మీద మొటిమలు కానీ అలా వస్తున్నప్పుడు ఏం చేయాలని, ఇంకెలాంటి హెల్త్ బెనిఫిట్స్ మెంతుల వల్ల కలుగుతాయి, ఈరోజు క్లుప్తంగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. లాస్ట్ టైం కూడా చెప్పాను, మెంతులు అంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ తాగితే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుందని మాత్రమే తెలుసు. కానీ దాన్ని ఒక చర్మం కాంతివంతంగా ఉండడానికి కానీ, మొటిమలు పోవడానికి కానీ యూజ్ చేయొచ్చని మీరు చెప్పారు. మరి ఇంకెలాంటి హెల్త్ బెనిఫిట్స్ మెంతుల వల్ల ఉంటాయి? చాలా ఉన్నాయమ్మా. అదే గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం కదమ్మా, ఈ మెంతులు ఈ ముఖం మీద వచ్చేటువంటి గుల్లలు మచ్చలు తగ్గిపోతాయని చెప్పేసి, అదేవిధంగా ఆడవాళ్ళలో బ్లీడింగ్ సరిగ్గా రాకపోతే ఈ మెంతులను మనం పద్ధతి ఔషధంగా వాడుకోవడం వల్ల సక్రమంగా బ్లీడింగ్ ఎలా అవుతుందో అవి మనం చెప్పుకోవడం జరిగిందమ్మా. ఈ వీడియోలో కూడా మరికొన్ని కూడా మనం చెప్పుకోవచ్చమ్మా. ఈ మెంతులు వివిధ రకాలైనటువంటి విరేచనాలు తగ్గేందుకు ఉపయోగపడతాయమ్మా. అంటే చీము విరేచనాలు కానీ, రక్త విరేచనాలు కానీ, బంక విరేచనాలు కానీ, కొంతమందికి చాలా కాలం పాటు వేధిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ రకరకాల ఇబ్బందులకు గురి చేస్తుంటాయమ్మా. కొంతమందికి ఏదో 4-5 రోజులు కొంచెం ఇబ్బంది పెట్టి తగ్గిపోయేట్లయితే, కొంతమందికి తరచుగా ఇబ్బంది పెడుతుంటాయమ్మా. సో చాలా ఇబ్బంది పడుతుంటారు. దీనికి మెంతులు కరెక్ట్ గా చెక్ పెట్టేందుకు ఉపయోగపడుతుంది. సార్, మెంతులు తింటే వేడి చేస్తుంది అంటారు, మరి మోషన్స్ అయ్యేటప్పుడు ఇవి తీసుకుంటే ఇంకా ఎక్కువ అవ్వదమ్మా. అది కూడా అపోహమ్మా ప్రజల్లో. మెంతులు ఈ యొక్క వేడి చేసి మోషన్ వల్ల ఎక్కువ వేడేటువంటిది అపోహమ్మా. అది కరెక్ట్ కాదమ్మా. సో నేను చెప్పినటువంటి పద్ధతులు చేసుకోవడం వల్ల తగ్గిపోతుంది. రెండోది కూడా ఏంటంటే, ఇప్పుడు మీరు నేను చెప్పినటువంటి టిప్పు వింటే గిన నిజంగా మెంతుల యొక్క వేడి కూడా నేను చెప్పేటువంటి టిప్పు వల్ల తగ్గుతుందని మీరే చెప్తారమ్మా. సో దీనికి పెరుగు కూడా వాడతామమ్మా. పెరుగుతో కలిపి అంతే కదమ్మా. పెరుగు కూల్ చేస్తుంది కదమ్మా. ఒకవేళ అట్లా ఏదన్నా అట్లున్నా కూలింగ్ నేచర్ కూడా ఉంది. సో మెంతులు జనరల్ ఈ పర్పస్ కి అయితే ప్రాబ్లం ఉండదమ్మా. సో ఈ మెంతులు ఏం చేయాలంటే కాస్త వేయించేసేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. 3 to 5 grams అంటే మాక్సిమం 1 teaspoon, ½ teaspoon నుంచి 1 teaspoon వరకు మెంతుల పొడి తీసుకొని 50 ml తాజా పెరుగమ్మా, తాజాగా ఫ్రెష్గా ఉండేట్టు తీయటి పెరుగు తీసుకొని అందులో కలుపుకొని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవాలి. అంతేనా? చాలా సింపుల్. చాలా సింపుల్ అమ్మా. రకరకాల యాంటీబయాటిక్స్ వాడి ఇప్పుడు దాన్ని కొంచెం ఒక అరగంట సేపు సోక్ చేయడం అలా ఏం అక్కర్లేదమ్మా. తీసుకోవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోజు 3 times ఒక 2-3 రోజులు వాడేసేసి తర్వాత జస్ట్ ఒక 2 times వాడుకున్నా సరిపోతుందమ్మా. కండిషన్ బట్టి రోజు 2-3 సార్లు కానీ 2 సార్లు కానీ వాడుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల చాలా ఫాస్ట్ గా పనిచేస్తాయమ్మా. ఎంతో మంది వాడి సత్ఫలితాలు పొందిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకులు కూడా చెప్తున్నానమ్మా. నేను చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఎందుకంటే ముఖ్యంగా ఈ సమ్మర్ లో ఇలాంటప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా వర్షాకాలంలో కూడా నీళ్ల మార్పిడి వల్ల, కలుషితమైన నీళ్లు తాగడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఇంచుమించు సంవత్సరం అంతా ఏదో ఒక కారణాల వల్ల ఈ విరేచనాలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయమ్మా. సో ఇలాంటి వాటిని చెక్ పెట్టేందుకు మెంతులు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా రక్త విరేచనాలు, చీము విరేచనాలు, బంక విరేచనాలు తగ్గేందుకు ఈ ఫార్ములా చాలా బాగా పనిచేస్తుందమ్మా. అదే పద్ధతిలో కొంతమందికి విపరీతంగా చెమట పోస్తుంటుందమ్మా. సో కొంతమందికి అరికాళ్ళ చేతులు చెమటలు పోస్తే, కొంతమందికి బాడీ అంతా చెమట పోస్తుంటుంది. కొంతమందికి కొన్నాళ్ల పాటే, అంటే కేవలం సీజన్లో, అంటే ఈ వేసవి కాలంలో చెమట పోసేట్లయితే కొంతమందికి సంవత్సరం అంతా చెమట పోస్తుంటుంది. కొంతమందికి ఈ యొక్క చెమట కూడా తక్కువ స్థాయిలో ఇబ్బంది పెడుతుంటే, కొంతమందికి తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతుంటాం. నడిచితే కూడా కాళ్ళకు ఉన్నటువంటి చెమట కూడా బండలు కూడా అయిపోతుంటుంది అనమాట. దీన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు అనమాట. హైపర్ హైడ్రోసిస్. సో దీనివల్ల రకరకాల మందులు వాడి విసిగి వేసారిపోయినటువంటి వాళ్ళని కూడా మేము ఎంతమంది చూస్తుంటాం. చాలా ప్రయత్నం చేస్తుంటారు, బాగా డిసప్పాయింట్ అయిపోతారు అనమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి టిప్ చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఎక్సెస్ స్వెట్టింగ్, ఎక్కువ చెమట పోసేటువంటి తత్వం ఉన్నటువంటి, చెమట పోసేటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టిప్ చాలా బాగా పనిచేస్తుందమ్మా. దీనికి ఏం లేదమ్మా, మెంతులను కాస్త వేయించేసేయాలి. తర్వాత నల్ల ఉలువలమ్మా, ఉలువలు తెలుసు కదమ్మా. అదే విధంగా గంధకచోరాలు, కరకాయ పెచ్చు, చాలా మంచి స్మెల్ వస్తుంది. వెరీ గుడ్. అసలు స్మెల్ అంత సువాసన భరితంగా ఉంటుంది. సో మెంతులు, తర్వాత నల్ల ఉలువలు దొరకకపోతే మామూలు ఉలువలని వాడుకోవచ్చు. గంధకచోరాలు, కరకాయ పెచ్చులు దగ్గు కోసం యూస్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. కన్నతల్లి కాపాడేటువంటి కరకాయ అనేక రకాల వాటికి వాడుకుంటారు.
అన్ని జబ్బులకు పనిచేస్తుంది. సో ఈ 4 పదార్థాలు సమానంగా కలుపుకొని చూర్ణం చేసేసి ఆ చూర్ణం కూడా అదే చూర్ణం సమానంగా కలుపుకోవాలమ్మా. ఆ సమానంగా కలుపుకున్నటువంటి ఆ యొక్క పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ తగినంత పౌడర్లో తగినంత వాటర్ కలిపేసేసి క్రీమ్ లాగా తయారు చేయాలమ్మా. జస్ట్ లైక్ పేస్ట్. ఎక్కడైతే ఓవర్ సెట్టింగ్ జరుగుతుందో ఆ భాగంలో అప్లై చేసేసి 1 గంట సేపు ఉన్న తర్వాత జస్ట్ కడిగేయడం కానీ తుడిచేయడం కానీ చేస్తే సరిపోతుంది. బాడీ ఎంత అంటే బాడీ అంతా కూడా అప్లై చేయొచ్చు. కొన్ని ప్రాంతాలు ఉంటే కొన్ని ప్రాంతాలను అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఎక్సెసివ్ స్వెట్టింగ్ అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుందమ్మా. సో ఎంతో మంది వాడి ఈ యొక్క ఫార్ములాను కూడా ఒక మంచి రిజల్ట్ పొందిన తర్వాతనే మన ప్రేక్షకుడు చెప్పడం జరుగుతుందమ్మా. ఇది కూడా ఎక్స్టర్నల్దే కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు, ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ మనకు సడన్గా తెలిసి తెలియకుండా ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మనం పొలాల్లోకి వెళ్ళినప్పుడు కానీ ముఖ్యంగా పొలం పని చేసేవాళ్ళు పొలాల్లోకి వెళ్ళినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటుంటాయమ్మా. సో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ రకరకాల ప్రయత్నం చేస్తుంటారు అది తీయడానికి. దానివల్ల సెప్టిక్ కావడము, తర్వాత చీమ్ పట్టడము, నొప్పి రావడము, వాయడము, జ్వరం రావడం ఇవన్నీ వస్తుంటాయి. అలా కాకుండా ఈ ముళ్ళు లోపల ఇరిగిపోయినప్పుడు ఏం చేయాలంటే ఈ మెంతుల పొడి కాస్త నీళ్లు కలిపేసి వేడి చేయాలమ్మా. వేడి చేసేసి ఆ వేడిగా గోరువెచ్చుకున్నప్పుడు ఆ ముద్దను తీసేసుకొని ఎక్కడైతే ముళ్ళు విరిగిందో పెట్టేసేసి కట్టు కట్టేసేయాలమ్మా. విత్ ఇన్ సూన్ అంటే బాగా 2 గంటల లోపలే మెత్తబడేసేసి ముళ్ళు ఈజీగా బయటకు వచ్చేస్తుంది. అది నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుందమ్మా. ఇలాంటివన్నీ మనం వింటుంటే పెద్దల మాట సద్దిమూట అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఇలాంటివి మళ్ళీ మీరు చెప్తున్నారు ఇప్పుడు. పెద్దల మాట సద్దిమూట పెద్దలు అంత అనుభవంతో చెప్పినామా. మనం ఏమంటే వాటి మీద అవగాహన లేక ఆరోగ్య స్పృహ లేక వాటి మీద నిర్లక్ష్యం చేయడం వల్లనే చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ చాలా సింపుల్ గా మరి దానికి కెమికల్ యాక్షన్ ఏం జరుగుతున్నా గానీ ఆ మెంతి పిండి ఆ వేడి నీళ్లు కొంచెం కలిపేసి పేస్ట్ లాగా చేసి అప్లై చేసుకోవడం వల్ల ఆ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కానీ ముళ్ళు బయటకు వచ్చేస్తుంది. సరే, అయితే కొన్ని కేసెస్లో ఆ ముళ్ళు అలానే ఉండిపోయి వీళ్ళకి నొప్పిగా ఉండక వదిలేస్తారు, అవి ఆనల్లా అయిపోతుంటాయి గట్టిగా. దానికి ఏదన్నా చిట్కా ఉందా? ఉందమ్మా. దానికి ఏం చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఉందమ్మా దానికి. అదే ఇప్పుడు కలబంద ఉంది కదమ్మా, కలబంద లోపల గుజ్జు ఉంటుంది. అంటే పైన ఈ గ్రీన్ ఇది ఉంటుంది కదమ్మా, అది గ్రీన్ దాన్ని తొలగిస్తే లోపల గుజ్జు ఉంటుందమ్మా. ఆ కలబంద గుజ్జు, తర్వాత ఈ ఉల్లిపాయ రసం అమ్మా. ఉల్లిపాయ రసం 2 ఏదైనా పర్లేదు. మామూలు ఉల్లి అయితే సరిపోతుంది. వెల్లుల్లి తీక్షణంగా ఉంటుంది, ఒకసారి పొక్కేటువంటి గుణం ఉంటుందమ్మా. వెల్లుల్లిలో ఉంటుండే యాసిడ్స్ కాబట్టి మామూలు ఉల్లే సరిపోతుంది. అది కూడా వాడుకోవచ్చు, మరి పరిస్థితి ఎక్కువ ఉంటే జనరల్గా ఇదే సరిపోతుంది. సో ఉల్లిపాయ రసం అంటే ప్యాజ్ అంటారు కదమ్మా, ఆనియన్, ప్యాజు, ఉల్లిగడ్డ, ఎర్రగడ్డ, నీరుల్లిపాయలు, రకరకాల పేర్లతో పిలుస్తారు. సో ఆ రసం దంచేసి రసం తీసుకొని కలబంద గుజ్జు అది 2 కలిపేసేసి ఆ భాగంలో అప్లై పెట్టేసి ఏదైనా బ్యాండేజ్ లాగా వేయాలమ్మా. అట్లా చేయడం వల్ల లోపల మీరు అన్నట్లు ముళ్ళు వల్ల కానీ ఇట్లా ఏదైనా ప్రాబ్లం ఆనలు వచ్చినప్పుడు తగ్గిపోతుందమ్మా. ఈ ఆనలు కూడా తగ్గిపోతాయి సార్, గట్టిగా అయిపోతుందమ్మా. నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల ఈ ఆనలు కూడా తగ్గిపోతాయమ్మా. సో ఈ కలబంద గుజ్జు, నేను చెప్పినట్లు ఈ ఉల్లిపాయ రసం 2 కలిపి వాడుకోవడం వల్ల ఆనలు కూడా తగ్గిపోతాయమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ షుగర్ లేకుండా మా పేషెంట్స్కి వేరే రకమైన ఎలాంటి సమస్యలు లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఈ కలబంద గుజ్జు తర్వాత ఉల్లిపాయ రసంలో ఒక చిటికెడు సున్నం వేస్తే కూడా ఇంకా చాలా ఫాస్ట్గా పనిచేస్తుందమ్మా. ఎక్కువ వేయకూడదమ్మా, అది సున్నం అందుకోసం జస్ట్ పించ్ అనమాట. అది షుగర్ లేకుండా ఉండి, అంటే పేషెంట్కి షుగర్ ఉండకూడదమ్మా. ఎందుకంటే మళ్ళీ షుగర్ ఉంటే ఒక్కోసారి వాళ్ళు తెలిసి తెలియక అది ఎక్కువ వేసేసుకుంటే నా సున్నము పొక్కిపోయి మరింత ఇబ్బంది అవుతుంది. కాబట్టి షుగర్ లేని పేషెంట్స్కి అయితే ఇది సరిపోతుందమ్మా. అట్లా షుగర్ ఏదైనా ఉంటే వైద్యుల సలహా ప్రకారం వాడుకోవడం మంచిది అని నా సలహా. సో ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల వాళ్ళకి ఆ ముళ్ళు సమస్య తగ్గిపోతుంది. మీరు అడిగినట్లు ఈ కలబంద ఇట్లా వాడుకోవడం వల్ల ఈ ఆనలు కూడా తగ్గిపోతాయి. చిన్న మెంతుల్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా విషయాలు కూడా మనకి పనికి వస్తుంది. కాబట్టి చాలా చక్కని విషయాలు ఈరోజు తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ.